నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు చాలా కామన్ టాపిక్. అంటే ఈ టాపిక్ గురించి నేను జనరల్గా డిస్కస్ చేయను, నాకు పర్సనల్గా అంత ఇంట్రెస్ట్ ఉండదు. బట్ చాలామంది అడుగుతున్నారు, ఏంటి అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని డిస్కస్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ లేదు అంటే రీజన్ చెప్పడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు వస్తుంది అనే దానికి ఆన్సర్ చెప్పడం మా దగ్గర కూడా ఉండట్లేదు. సో నేను టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేయనండి. సో మనకి రెండు విధాలుగా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనడానికి సింపుల్గా రెండు విధాలుగా అనుకోవచ్చు. ఒకటి జన్యుపరంగా, ఆల్రెడీ మీరు క్యాన్సర్ ఫ్రెండ్లీ పర్సన్ అయి ఉండొచ్చు, పుట్టడమే అలా పుట్టారు, జన్యుపరంగా అలా ఉంది, మీకు జెనెటిక్స్ అలా ఉన్నాయి. ఒకటి జన్యుపరంగా ఉంటుంది. వీటిని హెరిడేటరీ క్యాన్సర్స్ అంటారు, ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటారు. అంటే మీ ఫ్యామిలీలో బాగా హిస్టరీ ఉండొచ్చు, మీ అమ్మ తరపున కానీ నాన్న తరపున కానీ ఆల్రెడీ చాలామంది క్యాన్సర్ ఉంటుంది. సో ఆ చేంజెస్ మీకు కూడా ఇన్హెరిటెన్స్లో వచ్చి ఉండొచ్చు. లేదు ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటే పర్టికులర్ జీనోమ్ ఉండదు, కానీ ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. కొంతమందికి ఆల్రెడీ ఫ్యామిలీలో ఇంతమందికి వచ్చింది, ఎక్కువ మందికి వచ్చింది. జనరల్గా ఏంటంటే వయసు తక్కువలో ఉన్న వాళ్ళకి వచ్చింది, అంటే లెస్ దాన్ 40 years వాళ్ళకి, లెస్ దాన్ 50 years వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చినాయి. ఇలాంటివన్నీ ఫ్యామిలీ హిస్టరీలో జన్యుపరంగా, ఇది మన చేతుల్లో లేనిది. సో దీని గురించి మనం ఏమైనా చేయగలమా అంటే యాజ్ ఆఫ్ నో ఏమీ చేయలేము. కొంతమంది జెనెటిక్ కౌన్సిలింగ్ చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, ఇవన్నీ థియరీలో మాట్లాడడానికి కుదిరిద్ది, కానీ ప్రాక్టికల్గా లైఫ్లో పాసిబిలిటీ ఉందా అంటే యాజ్ ఆఫ్ నో పాసిబుల్ లేదు. మేబీ డౌన్ ద లైన్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత అందరూ హారోస్కోప్ చూడడం బదులు జెనెటిక్ హిస్టరీ చూసుకొని పెళ్ళి చేసుకుంటారేమో, దట్ ఈస్ డిఫరెంట్ సెటప్. సో జెనెటిక్ ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేయట్లేదు మనం ఈరోజు. ఇంకొక ఫ్యాక్టర్ ఉంది, అది మన చేతుల్లో ఉంటుంది. అదేంటిదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎన్విరాన్మెంట్ సపోర్ట్ ఉంటేనే క్యాన్సర్లు వస్తాయి. అంటే నేను ఆల్రెడీ క్యాన్సర్కి ప్రోన్, కానీ కొన్ని విషయాలు నేను స్మోకింగ్ చేస్తున్నాను, సో నాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ అయిపోతుంది, ఆర్ డెఫినెట్గా వస్తుంది. నాకు జన్యుపరంగా కూడా నేను క్యాన్సర్కి ప్రోన్ కాదు, కానీ నేను ఒక 50 సంవత్సరాల నుంచి స్మోకింగ్ చేస్తున్నాను, కానీ అలా అయినా నాకు క్యాన్సర్ రాదు స్మోకింగ్ చేసినా సరే. సో నేను స్మోకింగ్ చేసినా సరే క్యాన్సర్ రాదు అని చెప్పట్లేదు ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే కొంతమంది జెనెటికల్గా బ్లెస్డ్ ఉంటారు, ఏం చేసినా సరే ఏం జరిగినా సరే క్యాన్సర్లు రావు వాళ్ళకి. కొంతమంది ఇంకా అలా జెనెటికల్గా ఇలాంటి జన్యుపరమైన చేంజెస్తో పుడతారు, వాళ్ళకి మనం ఏమీ చేయలేము. సో మన చేతుల్లో ఏముంది అనేది చూసుకోవాలి, దాన్ని బట్టి దాంట్లో క్యాన్సర్ ఎక్కడొస్తుంది అనేది చూడడానికి డిస్కస్ చేద్దాం. ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్లో కూడా రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి మోడిఫైయబుల్, ఒకటి నాన్ మోడిఫైయబుల్. మోడిఫైయబుల్ అంటే మన చేతుల్లో ఉండేది, మార్చుకోదగినవి. నాన్ మోడిఫైయబుల్ అంటే మన చేతుల్లో ఏం లేవు, ఏం చేయలేము. అంటే ఏజ్ అనుకోండి, వయసు. సో వయసు పరంగా కంపల్సరీ మనకి వెనక్కి వెళ్ళలే పరిస్థితి ఉండదు, ముందుకే వెళ్తాము. సో వయసు పైబడుతుంది. సో వయసు పైబడి కొద్దీ మనకి క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ కాకుండా మనం డిస్కస్ చేసేది ఏంటంటే మోడిఫైయబుల్, మన చేతుల్లో ఉండే ఫ్యాక్టర్స్, క్యాన్సర్ కాజ్ చేసే ఫ్యాక్టర్స్ ఏవైతే మనం ఆపగలుగుతామో, ఇలాంటి వాటి గురించి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. ఒకటి చాలా కామన్ ఏంటంటే స్మోకింగ్. సో స్మోకింగ్ వల్ల చాలా కార్సినోజన్స్ వస్తాయి. ఆ కార్సినోజన్స్ మీరు స్మోకింగ్ చేసినంత మాత్రాన ఊపిరితిత్తులకి వెళ్తాయి, నోట్లో ఉంటాయి. అంటే స్వరపేటిక్ క్యాన్సర్ కామన్, ఓరల్ క్యాన్సర్ అంటే నోట్లో క్యాన్సర్లు కూడా కామన్గా, నోటి పైన పుండ్లు కానీ, గమ్ పైన పుండ్లు కానీ, టంగ్ పైన క్యాన్సర్, లేదంటే స్వరపేటిక్ క్యాన్సర్, ఈసోఫేజెస్ అంటే ఆహార పైపు దాంట్లో క్యాన్సర్ కానీ, ఇవన్నీ కూడా స్మోకింగ్ వల్ల కామన్ అని అందరికీ తెలుసు. అలా అనిపిస్తుంది, డైరెక్ట్గా తీసుకుంటాం అక్కడికి వెళ్తుంది. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్మోకింగ్ ద్వారా రక్తంలో కూడా వెళ్తుంది కార్సినోజన్స్ అనేవి రక్తంలో. సో స్మోకింగ్ ద్వారా గర్భసంచి క్యాన్సర్ కూడా వస్తుంది, స్మోకింగ్ ద్వారా ప్యాంక్రియాస్ క్యాన్సర్ కూడా వస్తుంది, స్మోకింగ్ వల్ల బ్లాడర్ క్యాన్సర్ అంటే మూత్రం సంచి క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. సో స్మోకింగ్ ఇక్కడ చేస్తే మీరు ఎక్కడి దాకన్నా ఒంట్లో మొత్తం, బాడీలో మొత్తం స్ప్రెడ్ అవుతుంది. సో స్మోకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ క్యాన్సర్. ఈ స్మోకింగ్ అన్న వెంటనే చాలా అంటే స్మోకింగ్ చేస్తున్న వాళ్ళకి అన్నీ తెలిసి చేస్తారు, చాలా మటుకు చూసాం. కానీ వాళ్ళకి కౌన్సిలింగ్, వాళ్ళకి ఆల్రెడీ గివ్ అప్ అన్నీ చేసేసి, కొంతమంది ఉంటారు మోటివేటెడ్, వాళ్ళకి టొబాకో సెసెషన్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిలో గైడెన్స్ చాలా బాగుంటుంది, వాటిని చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సో అలాంటి టొబాకో సెసెషన్ ప్రోగ్రామ్స్లో ఎన్రోల్ అయ్యి చేసుకోవాలి. కానీ వీళ్ళల్లో చాలా బాధపడుతున్న వాళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళంటే సెకండ్ హ్యాండ్ స్మోకర్స్. ఈ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఏంటంటే, నేను స్మోకింగ్ చేస్తాను కానీ నా పక్కన నా పిల్లలు ఉంటారు, నా వైఫ్ ఉంటుంది, ఆర్ పబ్లిక్ ప్లేసెస్లో స్మోకింగ్ బ్యాన్ ఎందుకండి? సో దట్ సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ పక్కన వాళ్ళకి వెళ్లకుండా ఉండడానికి. మీకు ఎఫెక్ట్ చేసుకుంటున్నారు, మీ చేతులతో చేసుకుంటున్నారు, అది మీ ఇష్టం. బట్ మీ వల్ల పక్కన వాళ్ళకి వాళ్ళు
ఏం చేయలేకుండా ఏం తప్పు చేయకుండా కూడా మీకు ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళకి అలాంటి ఇబ్బంది కాజ్ చేస్తున్నారు. ఇది సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కుదిరినంత మటుకు అందరు అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ పిల్లల దగ్గర చాలా పేరెంట్స్ని చాలా కేర్ఫుల్గా ఉండండి ప్లీజ్. మీరు ఎంతవరకు స్మోకింగ్ చేస్తే స్మోకింగ్ జోన్స్లో చేయండి అండ్ పిల్లలకి చాలా దూరంగా ఉండండి. సో సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ అవాయిడ్ చేయడం స్మోకర్స్కి వాళ్ళ కేర్ఫుల్గా ఉండాలి అండ్ మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా స్మోకింగ్ చేస్తుంటే నిర్మోహమాటంగా స్మోక్ ఫ్రీ జోన్లోకి వెళ్ళిపోండి, వాళ్ళని స్మోకింగ్ జోన్లోకి వెళ్ళమని చెప్పి ఎంకరేజ్ చేయండి. స్మోకింగ్ కాకుండా నెక్స్ట్ కాజ్ ఏంటి అంటే ఆల్కహాల్. సో ఇదివరకు కొన్ని లిమిట్స్ ఉండేవి. ఈ ఆల్కహాల్ ఇంత, ఈ రోజుకి ఇంత తాగితే వస్తుంది, అది అలా చాలా లిమిట్స్ ఉండేవి. ఈ మధ్య ఒక WHO ఒక డిక్లేర్ చేసింది, ఆల్కహాల్ స్మోకింగ్ ఎంత తాగినా సరే, ఒకసారి తాగినా 2 సార్లు తాగినా క్యాన్సర్ జరగాల్సింది జరిగిద్ది. సో క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గదు. సో ఆల్కహాల్ కూడా సేమ్ స్మోకింగ్ లాగా కార్సినోజన్స్ ఏవైతే ఉంటాయో బాడీ మొత్తం స్ప్రెడ్ అవుద్ది. మీరు ఒక్కదాని నుంచి లివర్ క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాస్ క్యాన్సర్ కానీ, రొమ్ము క్యాన్సర్ కానీ, గర్భాశయ క్యాన్సర్ కానీ అన్ని వాటికి సేమ్ ఆల్కహాల్ కాజ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ స్మోకింగ్ వల్ల 40% మందికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఆల్కహాల్ వల్ల 40% మందికి క్యాన్సర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు స్మోకింగ్ ఆల్కహాల్ 2 కలిపి చేసే వాళ్ళకి 80% కాదు, అది 120%, 200% అలా ప్లస్ అవ్వదు. మీకు ప్లస్ 1 + 1 2 స్మోకింగ్ ఆల్కహాల్ చేస్తున్నాను నాకు 2% ఇంక్రీజ్ అయింది కాదు. మీరు 1 + 1 ఎప్పుడు ఉండదు, అది 1 × 1000, 1 × 10,000 అలా ఇంక్రీజ్ అయిపోద్ది డ్రాస్టిక్గా, ఎక్స్పోనెన్షియల్గా. 2 కలిపితే క్యాన్సర్ రిస్క్ చాలా డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో వెరీ కామన్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ విచ్ క్యాన్ బి అవాయిడెడ్ అంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. సో అట్లీస్ట్ లిమిట్స్లో ఉంచుకోవడం బెటర్. ఇంకా దీని తర్వాత క్యాన్సర్కి ఇంకా కాజెస్ ఏంటి అంటే డైట్ అండి. సో డైట్ గురించి మనం ఎక్స్టెన్సివ్గా డిస్కస్ చేసాము. అంటే ఏ రకమైన డైట్ తీసుకుంటే క్యాన్సర్కి తగ్గుతుంది, ఏ రకమైన డైట్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది అందరికీ చాలా క్లియర్గా తెలిసి ఉండాలి. సో డైట్లో ఫైబర్ లేకుండా ఉండే డైట్, ఫైబర్ తీసుకోకపోవడం, ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటో అనుకుంటున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్ అంటే చాలా సింపుల్, చిప్స్. ఏదైనా న్యాచురల్ ఫామ్లో, ఇప్పుడు నేను ఆలు తీసుకున్నాను, ఆలులా తింటే దాని రిజల్ట్స్ కంటే ఆలుని చిప్స్ చేసి, ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి, ఆయిల్లో వేసి, ప్రాసెస్డ్ మీట్ ఇంక్లూడింగ్ చికెన్ సాసేజెస్. ఈ చికెన్ సాసేజెస్ అన్న మీట్ డైరెక్ట్ ఫామ్ కాదు. ఏదైనా డైరెక్ట్గా తీసుకుంటే, డైరెక్ట్గా తింటే దానివల్ల ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. దాన్ని మీరు ఎంత ప్రాసెస్ చేసి, ఎంత రిఫైన్ చేసి, ఎంత మోడిఫై చేస్తున్నారో అలాంటి వాటి వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది అంత పెరుగుతుంది. సో ప్రాసెస్డ్ మీట్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ, లైక్ ఇంక్లూడింగ్ బిస్కెట్స్. ఈ మధ్య ఇది చాలా కామన్ ఏంటంటే, గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి బిస్కెట్స్ ఇవ్వడం కానీ, స్వీట్ డ్రింక్స్, కూల్ డ్రింక్, కోకోకోలా. మీరేమనుకుంటారంటే మనవరాలకి ఇస్తున్నాను, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, నవ్వుతున్నారు, ఆనందంగా ఉన్నారు. కానీ అంత చిన్న ఏజ్లోనే వాళ్ళకి రిపీటెడ్గా, ఇదివరకు మనకి ఇంత అవైలబిలిటీ లేదు. మా జనరేషన్లో మేము ఎప్పుడో అకేషనల్గా తీసుకునే వాళ్ళం, రేర్గా, అదేదో పండగకో బర్త్డేకో. ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే పిల్లలు ఆల్మోస్ట్ దాని మీదే సర్వైవ్ అవుతున్నారు. కామన్ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్. అండ్ అది కూడా పేరెంట్స్ కంటే గ్రాండ్ పేరెంట్స్ చాలా ఇది ఏదో వాళ్ళకి బెనిఫిట్ చేస్తున్నాం, వాళ్ళకి మంచి చేస్తున్నాం అనుకొని ఇస్తున్నారు. ప్లీజ్, మనకు ఆల్రెడీ ఇంత క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఉంది, ఇప్పటికే భయపడుతున్నాం ఏదో జరిగిద్దని. మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకి మనం తెలిసి కంపల్సరీ ఇవ్వండి, బిస్కెట్స్ ఇవ్వండి, ఐస్ క్రీమ్స్ ఇవ్వండి. పిల్లల్ని తినకుండా ఉండడం కాదు, కాకపోతే రోజు చేయకూడదు. అది మేక్ ఇట్ అకేషనల్. ఏదైనా ఈవెంట్ ఉంది, బర్త్డే ఉంది, ఆర్ 1 మంత్కి ఒకసారో బయటకు వెళ్తున్నాము, లెట్ ఇట్ బి అ స్పెషల్ ఫుడ్. డైలీ ఫుడ్ కింద అయిపోతుంది ఇప్పుడు, దాన్ని కూడా అవాయిడ్ చేయాలి. ఈ రిఫైన్డ్ ఫుడ్ ఇవన్నీ కాకుండా మామూలుగా డైట్లో రెడ్ మీట్. ఈ రెడ్ మీట్ అనేది చికెన్ మీట్ బెస్ట్ అంటారు జనరల్గా, చికెన్ కుదిరినంత మటుకు. ఆర్ ఇప్పుడు కొత్తగా వేగన్ సోర్సెస్ వచ్చినాయి, అంటే సోయాబీన్స్నే చికెన్లా తయారు చేస్తారు. సో వెజిటేరియన్ చికెన్ అంటారు. సో చికెన్ మీట్లో కూడా వెజిటేరియన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అలా అబ్సల్యూట్గా నాన్ వెజ్ తినకూడదా అంటే, తినినా సరే లిమిటెడ్గా సీ ఫుడ్కి లిమిట్ చేసుకుంటే బెటర్. అండ్ రెడ్ మీట్ తీసుకోకుండా చికెన్ తీసుకోవడము, లేదంటే ఆ మీట్ తీసుకోవడం కూడా కొంచెం రా ఫామ్లోనే, మరీ ప్రాసెస్ చేయకూడదు. దాన్ని సాసేజెస్ చేసుకొని ఇలా కాకుండా కొంచెం రా ఫామ్లోనే రెగ్యులర్గా మనం చేసుకునే కూరలాగా కూడా. అండ్ ఫ్రోజన్ ఫుడ్ బిలీవ్ మీ, రీసెంట్గా నేను యూరోప్కి వెళ్ళాను, వాటి చూసిన తర్వాత ఐ ఫీల్ మనం ఇండియాలో ఉండడం చాలా అదృష్టపరంగా అనిపిస్తుంది. లైక్ అక్కడ ఏమేమైతే తేయకూడదో అన్నీ అయ్యే చేస్తున్నారు. లైక్ కంపల్సరీ కార్బోనేటెడ్ వాటర్, అక్కడ లిటరలీ కార్బోనేటెడ్ వాటర్ అంటే ప్రతిదీ తాగడానికి నార్మల్ వాటర్ అనేది దొరకట్లేదు, ఎవ్రీబడి హ్యాస్ కార్బోనేటెడ్ వాటర్. అండ్ చికెన్ అయితే అవైలబిలిటీ లేదు.
చికెన్ అడిగామంటే అదేదో లోపల నుంచి ఫ్రిడ్జ్లోంచి ఎప్పుడో పాడుబడిన చికెన్ని కొంచెం తీసిస్తారు. సో దే హ్యావ్ వెరీ హై కన్జంప్షన్ ఆఫ్ రెడ్ మీట్, పోర్క్ కానీ బీఫ్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ పొటాటో. నేను ఒకరోజు మీల్ అడిగితే మెయిన్ మీల్ ఇంత పెద్ద బౌల్ ఇచ్చారు విత్ ఫుల్ ఆఫ్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో వాళ్ళ డైట్ హ్యాబిట్స్ వెస్టర్నైజేషన్ అంటే ఏంటా అనుకుంటే అక్కడ నాకు క్లియర్గా వెస్టర్నైజేషన్ అంటే ఇదా అని అర్థమైంది వెళ్ళిన తర్వాత. మన దగ్గర ఇంకా అంత రీచ్ అవ్వలేదు. వీ స్టిల్ హ్యావ్ దట్. వాళ్ళని చూశాక ఐ ఫీల్ వీఆర్ బెటర్, కానీ మనం వాళ్ళకి కంపీట్ అవుతున్నాము. అన్నీ వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంటే గ్రోత్ అనేది వాళ్ళలాగా డైట్ హ్యాబిట్స్ పాడు చేసుకోవడం అయితే కాదు. గ్రోత్ ఇంకా వేరే విధాల్లో ఉండాలి. బట్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వెరీ గుడ్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఎంతవరకు కుదిరితే మన ఫుడ్ హ్యాబిట్స్ని మనం ఎంకరేజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో యాజ్ ఐ సెడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్, కార్బొనేటెడ్ వాటర్ ఎంతవరకు వీలైతే అంతవరకు తక్కువగా తాగడం బెటర్. ఇంకా ఫ్రెష్ ఫ్రూట్, ఫ్రోజన్ ఫ్రూట్. అసలు అక్కడ వెజిటేబుల్స్ అనేవి దొరకట్లేదు. అండ్ ఫ్రోజన్ ఫ్రూట్ ప్రతి ఒక్కరు ఏమైనా చేస్తారంటే మీట్ కూడా ఫ్రోజన్, ఫుడ్ కూడా ఫ్రోజన్. మనం ఇక్కడ నేను సూపర్ మార్కెట్లోకి వెళ్ళాను అనుకోండి, వెరీ రేర్లీ ఆ ఫ్రోజన్ సెక్షన్ ఉంటుంది కదా, అటువైపు వెరీ రేర్గా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఉంటుంది. ఫ్రెష్ మీట్ తీసుకోవడానికి కుదిరిద్ది, ఫ్రెష్ ప్రాన్స్ తీసుకోవడానికి కుదిరిద్ది, మనకి టైం కూడా ఉంటుంది. అక్కడ ఏంటంటే అవైలబిలిటీ లేదు, టైం ఉండదు. ఎవ్రీబడి సింగిల్ ఫ్యామిలీస్ ఉంటాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. వాళ్ళకి పిల్లల్ని చూసుకొని జాబ్ చేసుకొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ ఫుడ్ వండుకోవడం అనేది చాలా టైం వేస్ట్లా అనిపిస్తుంది. సో మన వాళ్ళు ఫుడ్ వండుకోవడానికి టైం ఇస్తారు చూడండి, ఆ టైం అనేది అర్బనైజేషన్లో పోతుంది. సో ఆ టైం కూడా చాలా ఇంపార్టెంట్. మనం గ్రోత్ అవ్వాలన్నా, అన్నీ చేయాలన్నా ఏదన్నా ఫస్ట్ హెల్త్ ఉండాలి. హెల్త్ లేనిది ఇంకేమీ చేయలేము. సో తినేదాని మీద ఇన్వెస్ట్ చేయడం, టైం ఇన్వెస్ట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హోమ్ కుక్ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా డైట్లో ఆయిల్ కూడా ఏం ఆయిల్ వాడాలి ఇవన్నీ చాలా కాంట్రవర్షియల్. సో జనరల్గా ఏం ఆయిల్ వాడాలి అన్నప్పుడు నేను ఒకటి చెప్తాను. ఈ మంత్ ఒక ఆయిల్ వాడతారు, సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ మంత్ గ్రౌండ్నట్ ఆయిల్ వాడండి. కీప్ ఆన్ రొటేటింగ్. ఒక దాని బెనిఫిట్ ఇంకొక దాని నుంచి వస్తుంది. జనరల్గా ఆలివ్ ఆయిల్ మంచిది అంటారు, కానీ మన ఇండియన్ ప్యాలెట్కి ఆలివ్ ఆయిల్తో మనం వండే వంటల్లో ఆలివ్ ఆయిల్ టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. నేను ట్రై చేసి చూశాను, మనకు అంత ఈజీగా అడాప్టబిలిటీ అవ్వలేము. సో తగ్గించుకోండి, డీప్ ఫ్రైడ్ తగ్గించుకోండి, ఆయిల్ తగ్గించుకోండి, కానీ ఎంతవరకు వీలైతే అంతవరకు ఆయిల్ని రొటేట్ చేస్తూ ఉండాలి. సో ఇవి కాకుండా లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనేది అందరికీ తెలిసిందే. సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయిన్గా ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ మెయిన్గా ఎక్కడుండి ఈ ప్రాబ్లం అంతా స్టార్ట్ అయింది సాఫ్ట్వేర్ జాబ్స్ వల్ల, ఐటీ జాబ్స్ వల్ల. మనం అనుకుంటాం కానీ వాళ్ళు, మా సిస్టర్, మా బ్రదర్ ఇన్ లా వీళ్ళందరినీ చూస్తూ ఉంటారు. దే లైక్ లిటరలీ స్టక్. ఒక 5 నిమిషాలు లేచి నడవాలంటే అదేదో మోటివేషన్ తెచ్చుకొని లేచి నడవాలి. కళ్ళకు కూడా, ఆ కళ్ళని కూడా ఎక్సర్సైజ్ చేయాలని వాళ్ళకి అది ఎర్గోనామికల్గా ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు. ఒక బ్రేక్ తీసుకొని మధ్యలో నడవండి, కొంచెం ఐస్ బ్లింక్ చేయండి సిస్టమ్ చూస్తున్నప్పుడు. సో దానివల్ల మెడ నొప్పులు, అంటే క్యాన్సర్ కాకుండా ఎనీ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. కార్డియాక్ ఇష్యూస్ కానీ ఇవన్నీ సేమ్ కాజ్ ఉంటుంది మీకు. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో క్యాన్సర్ కూడా ఒకటే. లైక్ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ ప్రాబ్లం, ఇవన్నీ వాటికి నేను ఇప్పుడు చెప్పే రీజన్స్ అన్ని వాటికి సేమ్ కాజెస్ ఉంటాయి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్. సో యాక్టివ్గా కంపల్సరీ వీక్లీ మినిమం లీస్ట్ పాసిబుల్ 15 నిమిషాలు, రోజుకు 15 నిమిషాలన్నా వాకింగ్, 3-4 డేస్ అట్లీస్ట్ మినిమం వాకింగ్ అన్నా చేయాలి. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ స్ట్రెస్. సో స్ట్రెస్ అనేది ప్రూవెనా అంటే సైంటిఫిక్ రీసెర్చ్ చాలా చేస్తారు. రీసెర్చ్లు ఎలా చేస్తారు అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేయను, ఎందుకంటే రీసెర్చ్ చాలా ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో జరిగింది. ఆ రీసెర్చ్ వల్ల రిజల్ట్స్ ఎలా వస్తాయి, ఆ రిజల్ట్స్ని మనం నిజం లైఫ్లో యూజ్ చేయగలమా లేదా అనేది. బట్ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే, స్ట్రెస్ మీకు బాడీలో ఇమ్యూనిటీ అని ఉంటుంది, మీకు రోగనిరోధక శక్తి అంటారు. ఆ రోగనిరోధక శక్తి ఎలాగైతే మీకు బయట ఏదైనా ఇన్ఫెక్షన్, ఏదైనా క్రిములు మీ దాంట్లో వచ్చిన ఎలా ఫైట్ చేస్తుందో బాడీ, అలాగే అబ్నార్మల్ సెల్స్. ఇప్పుడు క్యాన్సర్ అనేది అబ్నార్మల్ సెల్, మన నార్మల్గా ఉండే సెల్ కాదు. సో అలాంటి అబ్నార్మల్ సెల్ ఉన్నప్పుడు కూడా మన బాడీ యాక్టివేట్ అయ్యి ఏదో జరుగుతుంది, నేను ఫైట్ చేయాలి దీనికి అని చెప్పి యాక్టివేట్ అయ్యి ఫైట్ చేస్తుంది. ఆ ఫైట్ చేసేది ఎప్పుడు చేయగలిగిద్ది? మీకు బాడీలో కొంచెం స్ట్రెంగ్త్ ఉండాలి, రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి. ఈ స్ట్రెస్లో ఏమవుతాయంటే ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతాయి. ఆ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అంతా డిస్టర్బ్ అయిపోతుంది. దానివల్ల క్యాన్సర్ తత్వం కూడా ఇంక్రీజ్ అవుతుంది. క్యాన్సరే కాదు, యాజ్ ఐ సెడ్, ఎనీ నాన్ కమ్యూనికబుల్ డిసీజ్. సో స్ట్రెస్ కోపింగ్ మెకానిజమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు అవి డెవలప్ చేసుకోండి. రోజుకి మీ పైన మీరు 1 గంట టైం స్పెండ్ చేసుకోవడం తప్పు కాదు, అండ్ కంపల్సరీ ఆ టైం అవుట్ తీసుకోవాలి. అండ్ అబ్నార్మల్ టైమింగ్స్ ఒకటి ఈ మధ్య చాలా రీసెర్చ్ వచ్చిందండి. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్. మనం ఏం చేస్తామంటే ఇండియాలో
వాళ్ళకి జనరల్గా అవుట్సోర్సింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ టైం ప్రకారం నైట్ టైమ్స్ ఎక్కువగా వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది. అంటే మన షిఫ్ట్స్ అన్నీ 9 to 5 కూడా చాలామందికి ఉంటుంది. సో ఈ 9 to 5 షిఫ్ట్ వీళ్ళకి బాడీలో నిద్రపోయే బయాలజికల్ క్లాక్ అని ఉంటుంది. అది ఎందుకు మనకి నైట్ టైం నిద్ర వస్తుంది అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్లీ డిజైన్ సిస్టమ్. బాడీలో మెలటోనిన్ అనే హార్మోన్ రిలీజ్ అవుద్ది ఆ టైంకి. ఆ రిలీజ్ అవ్వడం వల్ల నిద్రపోతారు. మేము ఈ మధ్య పేషెంట్స్కి కూడా కొంచెం నిద్ర సరిగ్గా పట్టకపోతే మెలటోనిన్ హార్మోన్ ఇంజెక్షన్ ట్యాబ్లెట్ పరంగా ఇస్తాం నోట్లో. అది కూడా స్లీపింగ్ పిల్ కింద వాడచ్చు. సో ఇలా ఇవన్నీ లైట్ తగ్గితేనే రిలీజ్ అవుతుందన్నమాట. అంటే మనం చీకటి రూమ్లోకి వెళ్ళి పొద్దున్న సన్లైట్ వచ్చింది, తర్వాత చీకటి అయింది. చీకటి అవ్వడం వల్ల బాడీలో ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల నిద్ర పడుతుంది. సో ఇవన్నీ కూడా రిపేర్ మెకానిజంకి హెల్ప్ చేస్తాయి. పొద్దున్నుంచి మనం ఎంత చేసినా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో ఒక డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. డ్యామేజ్ జరిగితేనే లైఫ్ ఎండ్ అవుతుంది. దట్ ఈస్ అ న్యాచురల్ ప్రాసెస్. సో కంపల్సరీ సిస్టంలో డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఆ సిస్టమ్ డ్యామేజ్ని రిపేర్ అవుతుంది. ఆ రిపేర్ అనేది దానికి బాడీకి టైం ఇవ్వాలి, ఛాన్స్ ఇవ్వాలి. సో ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం కానీ, నైట్ టైం సరిగ్గా నిద్రపోవడం కానీ, అడిక్వేట్ స్లీప్ ఫర్ 7 to 8 hours, ఇవన్నీ కూడా డ్యామేజ్ని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో న్యూ ఎంప్లాయ్మెంట్ ప్యాటర్న్స్ వల్ల మీకు ఆ డ్యామేజ్ రిపేర్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. ఎంప్లాయ్మెంట్స్ అంటే సరే పొట్ట కూటి కోసం ఏదో చేశారు అనుకుందాం. బట్ సెల్ ఫోన్స్ నిద్రపోయే ముందు 12 వరకు, 1 వరకు నైట్ ఫోన్ పట్టుకోవడం, నిద్ర రాదు అని చెప్తారు చాలామంది. ఫోన్ తీసి పక్కన పెట్టేసి లైట్ ఆఫ్ చేసుకొని నిద్రపోవడానికి ట్రై చేస్తే ప్రతి ఒక్కరికి నిద్ర వస్తుంది. అది ఉంది కాబట్టి నిద్ర రాదు. సో ఇవన్నీ కూడా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే డిస్కస్ చేయాలంటే మనం చేసే ప్రతి దాని వల్ల క్యాన్సర్ వస్తుంది అనే దాన్ని బట్టి ఉంది ఇప్పుడు. అండ్ ప్లాస్టిక్ యూసేజ్ వల్ల క్యాన్సర్ వస్తుందా రాదా అనే దానికి చాలా సైంటిఫిక్ రీసెర్చ్లు జరిగినాయి. యూకేలో వాటిలో సైంటిఫిక్ రీసెర్చ్ జరిగి వాళ్ళు ఏం చెప్తారంటే ఫైనల్గా ప్లాస్టిక్ తాగడం వల్ల క్యాన్సర్ రాదు అని చెప్పారు సైంటిఫిక్గా చెప్పాలంటే. బట్ నేను పర్సనల్గా ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను. అది ఎన్విరాన్మెంట్కి ఫ్రెండ్లీ కాదన్నప్పుడు ఆబ్వియస్లీ మనకు కూడా ఫ్రెండ్లీ కాదు. నేను ఇందాక చెప్పినట్టు రీసెర్చ్ ఎలా చేస్తారు అంటే చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు తీసుకొని ఒక పర్టికులర్ ఒక సెల్ పైన చేస్తారు. ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో చేస్తారు. ఆ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో వచ్చిన రీసెర్చ్ ఎంతవరకు కరెక్ట్, అది ఎంతవరకు మనకి అప్లై అవుతుంది అనేది ఇంకా చెప్పలేము. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసి స్టీల్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ బెస్ట్ ఆప్షన్. బాటిల్స్ కుదిరినంత మటుకు స్టెయిన్లెస్ స్టీల్లో కానీ, గిన్నెలు కూడా ఆర్ గ్లాస్ కానీ, సో దానికి షిఫ్ట్ అవ్వడం అనేది ఆల్ ప్రిఫరబుల్ ఆప్షన్. మీ బ్యాగ్స్ మీరు తీసుకెళ్ళి ప్లాస్టిక్ ఎంతవరకు ఫుడ్లో అంటే మీరు ఎస్పెషల్లీ మైక్రోవేవ్ చేసేటప్పుడు కానీ అల్యూమినియం ఫాయిల్స్తో కానీ బయట ఇస్తారు కదండి ప్లాస్టిక్ డబ్బాల్లో, మీకు ఫుడ్ తీసుకొని వస్తారు. ఆ ప్లాస్టిక్ డబ్బాల్లో ఓవెన్లో పెడితే ఏమైద్దిలే, మన బాధ అంతా ఏముంటుందంటే ఆ ప్లాస్టిక్ డబ్బా కరిగిపోయి ఏమైనా పాడేద్దాం అనుకుంటాం. కానీ ఆ ప్లాస్టిక్ డబ్బా కరిగి పాడవుతూ ప్లాస్టిక్ రిలీజ్ చేస్తుంది మీ ఫుడ్లోకి. ఆ ఫుడ్ మళ్ళీ మీరు తింటారు. సో అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మైక్రోవేవ్ కంపాటబుల్ ఫుడ్ మాత్రమే, మైక్రోవేవ్లో ఏమైనా పెడుతున్నప్పుడు ఆ ఫుడ్ దేంట్లో పెడుతున్నారనే చూసుకోవాలి. కంటైనర్ చాలా ఇంపార్టెంట్. మైక్రోవేవ్ కంపాటబుల్ కంటైనర్స్ ఉంటే దాంట్లోనే పెట్టుకోవాలి. ఏది పడితే అది ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం అస్సలు పెట్టకూడదు, అది వెరీ హార్మ్ఫుల్. సో నానో పార్టికల్స్ రిలీజ్ అవుతాయి అనేది జరుగుతుంది. మనం డే టు డే ఎవ్రీ డే ఇస్తూనే ఉన్నాం అనుకోండి, బాడీలోకి ఏదైనా హార్మ్ కాజ్ చేస్తుంది. సో అది ఎంత కాజ్ చేస్తుంది అనేది ఇంకా ఇట్స్ అ న్యూ థింగ్. జరిగింది కూడా రీసెంట్గానే జరుగుతుంది. ఇంత ప్లాస్టిక్ ఇంక్రీజ్ కూడా లాస్ట్ 30-40 ఇయర్స్లోనే అవుతుంది. సో ఇప్పటి నుంచి మనకి ఫ్యూచర్లో ఏంటి అనేది మనకి ఇంకా చెప్పలేము. బట్ అట్లీస్ట్ హార్మ్ఫుల్ కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకోగలిగి దానికోసం మీరు దాని బదులు స్టీల్ కానీ గ్లాస్ కానీ యూస్ చేసుకోవడం అనేది సేఫ్. ఇంకా క్యాన్సర్ ఇంకెందుకు వస్తుంది అనే వాళ్ళు డిస్కస్ చేస్తే పొల్యూషన్. సో మనం ఏదన్నా సర్కిల్లో ఏదైనా జంక్షన్లో అంటే సిగ్నల్ దగ్గర స్టక్ అయ్యామనుకోండి, దట్ ఇట్స్ బైక్ మీద ఉన్నారంటే పొల్యూషన్ ఎంత ఇన్హేల్ చేస్తాము. చాలా క్రైటీరియా వచ్చినాయి కానీ ప్రివెంట్ చేయడం అనేది పాసిబిలిటీ ఉండట్లేదు. ఎస్పెషల్లీ ట్రాఫిక్ పోలీసులకు చాలా ఇబ్బంది అవుతుంది పాపం. వాళ్ళు అక్కడే నుంచొని చాలా ఇన్హేల్ చేస్తూ ఉంటారు. సో ఇది ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్. ఇలాగే ఆక్యుపేషనల్ ప్రాబ్లమ్స్లో ఇంకా చాలా ఉంటాయి. డై ఇండస్ట్రీ క్లోతింగ్ డైస్ కానీ, ఆర్టిఫిషియల్ డైస్, ఫుడ్లో కూడా డైస్. సో ఈ డై అనేవి కూడా కొన్ని హార్మ్ఫుల్ కార్సినోజన్స్ ఉంటాయి. వీటిని బ్లాడర్ క్యాన్సర్స్ కాజ్ చేయడం కానీ ఇవన్నీ కూడా కాజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ ఆస్బెస్టోస్ ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళకి ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్లు రావడం, పేగుకు సంబంధించిన క్యాన్సర్లు, నికెల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తారు. సో ఆక్యుపేషనల్గా కూడా చాలా మటుకు క్యాన్సర్ సంబంధించిన ఎక్స్పోజర్ అవుతూ ఉంటుంది. అలాంటి ఇండస్ట్రీస్లో జనరల్గా సేఫ్టీ ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళకి ఎంతవరకు ఎక్స్పోజర్ అవుతుందో చెక్ చేసుకోమంటారు. వాటి ప్రోటోకాల్స్ వేరేగా ఉంటాయి. వాటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాము. ఆక్యుపేషనల్ ఎక్స్పోజర్ని పక్కన ఉంచితే ఇంకొక క్యాన్సర్ సంబంధించిందంటే రేడియేషన్.
సో రేడియేషన్ ఎక్స్పోజర్, రేడియేషన్ అన్న వెంటనే మీరు భయపడి మ్యామోగ్రామ్స్ మానేయడం ఇలా కాదు. రేడియేషన్ ఎక్స్పోజర్ కూడా కొన్ని క్రైటీరియా ఉంటాయి. ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం, అంటే మీరు హిరోషిమా ఆ రేంజ్లో ఎక్కువ ఎక్స్పోజర్ అవుతారు. అంటే చిన్నప్పుడు కొంతమందికి క్యాన్సర్స్ వస్తాయి, వాళ్ళకి ఛాతీకి రేడియేషన్ ఇస్తాము, అది ఎక్కువగా ఇస్తాం. అంటే ట్రీట్మెంట్ పరంగా రేడియేషన్ కొంచెం ఎక్కువ వస్తాయి. సో వీళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతికితే, అంటే 10 to 20 years తర్వాత వాళ్ళకి థైరాయిడ్ క్యాన్సర్ రావడం కానీ అవి ఎక్కువ కామన్ అవుతాయి. సో ఎక్కువ రేడియేషన్ ఎక్స్పోజర్ అయిన వాళ్ళల్లో కూడా క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ క్యాన్సర్ ఒక కాజెస్. ఇవి కాకుండా ఇంకేమైనా కాజెస్ ఉంటాయి? ఇన్ఫెక్షన్స్ ఏమైనా క్యాన్సర్స్ని కాజ్ చేస్తాయి అంటే కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. అంటే వైరస్లు బయట నుంచి వచ్చి క్యాన్సర్ కాజ్ చేయగలుగుతాయి. అవి ఏంటివి? సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్కి హెచ్పివి వైరస్ ఉంటాం, హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్. ఈ మధ్య తెలుస్తుంది ఏంటంటే ఈ హెచ్పివి వైరస్ గర్భసంచి క్యాన్సర్ ఒక్కటే కాదు, ఇంకా చాలా కాజ్ చేస్తున్నాయి. ఇవి ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కానీ ఇంకా వేరే వేరే క్యాన్సర్స్లో కూడా ఈ ఇన్ఫెక్షన్ కాజ్ చేస్తుంది అని తేలిబడింది. సో ఈ హెచ్పివి వైరస్ అనేది క్యాన్సర్ని కాజ్ చేస్తుంది. దానికి మనకి ఈ వైరస్లతో ఏంటంటే లక్కీగా మనకు కొన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి పనిచేయడానికి. మేల్స్, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఇద్దరు తీసుకోవచ్చు ఈ వ్యాక్సిన్. హెచ్పివి వ్యాక్సిన్ యంగర్ ఏజ్లో తీసుకుంటే చాలా రకమైన క్యాన్సర్స్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకో వైరస్ ఏంటి అంటే హెపటైటిస్ వైరస్. సో హెపటైటిస్ బి వైరస్ అనేది మీ బాడీలో ఉంది, బి కానీ సి కానీ, మీకు ఆల్రెడీ చాలా ఇయర్స్ ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఒక 20-30 years తర్వాత లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇలా హెపటైటిస్ వైరస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు దానికి చూసుకొని దాని లోడ్ చూసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే బెటర్ సర్వైవల్ ఉంటుంది. ఇంకొక వైరస్ ఏంటి అంటే మన ఇది హెలికోబాక్టర్ పైలోరీ అంటారు. అంటే ఇది పేగులో ఉంటుంది. సో ఈ పేగులో ఉండడం వల్ల కొన్ని గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కాజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పేషెంట్స్లో ఆ వైరస్లు ఉన్న వల్ల ఇంకా వేరే క్యాన్సర్స్, కపోసిస్ సార్కోమా అని కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ వాళ్ళల్లో ఇంకొంచెం క్యాన్సర్స్ కామన్ ఉంటాయి. సో వైరస్లు కూడా క్యాన్సర్ కాజ్ చేయగలవు. చాలా తక్కువ ఉన్నాయి కానీ కొన్ని వైరస్లు ఉన్నాయి, అవి కూడా క్యాన్సర్ కాజ్ చేయగలవు. ఇలా క్యాన్సర్కి ఇది అది కానీ కాకుండా దేర్ ఆర్ 100 రీజన్స్. కాజెస్ ఏంటి అంటే మన చుట్టుపక్కల మనం చేసే వాటిలో చాలా కాజెస్ ఉంటాయి. వాటిని మనం మైండ్ఫుల్గా కుదిరినంత మటుకు మేజర్ అట్లీస్ట్ చిన్న స్టెప్స్, ఈరోజు వాకింగ్కి వెళ్ళడం, రేపు ఫుడ్లో ఒకటి తగ్గించుకోవడం, డైట్లో ఫైబర్ ఇంక్రీజ్ చేసుకోవడం, ఆల్కహాల్ స్మోకింగ్ లిమిట్ చేసుకోవడం, ఇలా ప్రతి దాంట్లో చిన్న స్టెప్స్ తీసుకుంటూ ఉంటే క్యాన్సర్ కాజెస్ అవాయిడ్ చేయగలిగే అవకాశం ఉంది. బట్ యాజ్ ఐ సెడ్, అన్నీ మన చేతుల్లో ఉండి అన్నీ మనం ఆపలేం కాబట్టి ఇవన్నీ వాటికంట ఇప్పుడు ప్రయారిటీ ఏంటంటే క్యాన్సర్ని అర్లీ స్టేజ్లో పట్టుకోవడం. సో స్క్రీనింగ్, సో క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కుదిరిన లైఫ్ స్టైల్ చేంజెస్తో క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. క్యాన్సర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే, ఎస్పెషల్లీ ఏమేమి కాజ్ చేస్తాయని ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దాని గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.